4 monthsలో మానిటైజేషన్ అంటే కొత్త అప్డేట్ 8000 వాచ్ అవర్స్ రాకముందే జనవరి 31 లోపు మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అన్నదానికి టిప్స్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఈ వీడియో ఎవరికైతే బై ఎండ్ ఆఫ్ జనవరి 31 మానిటైజేషన్ ఫినిష్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే. సో ఏదో సరదాగా యూట్యూబ్ చేస్తున్నాము, మానిటైజేషన్ గురించి అంత పెద్ద టెన్షన్ లేదు అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూడాల్సిన అవసరమే లేదు. సో ఎవరికైతే మానిటైజేషన్ కావాలో వాళ్ళు మాత్రమే ఈ వీడియో కంటిన్యూ ఎండింగ్ వరకు ఎవ్రీ మినిట్ చూడాలి. ఓకే, మానిటైజేషన్ అవ్వడానికి మనకు ఉన్నవి ఓన్లీ 2 ways. ఐదర్ షార్ట్స్ వ్యూస్ త్రూ మానిటైజేషన్ చేసుకోవాలి 10 million, అంటే మనం జనవరి బిఫోర్ కాబట్టి ఆ 10 millionలోనే మన మానిటైజేషన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. లేదు అంటే సెకండ్ ఏంటి అంటే మనకి వాచ్ అవర్స్ త్రూ మానిటైజేషన్ అవ్వాలి, అంటే 4000 వాచ్ అవర్స్ ఐదర్ త్రూ లైవ్ ఆర్ త్రూ వ్లాగ్స్. సో ఇప్పుడు ఫస్ట్ నేను వ్లాగ్స్తో ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అంటే మనకి ఈ 4 months అంటే 4 monthsలో 4 or 5 monthsలో మనకి ఫ్రమ్ ఆగస్ట్ 20 నుంచి క్యాల్కులేట్ చేస్తే ఆగస్ట్ 20 నుంచి జనవరి 20 వరకు మనకు ఒక టార్గెట్ లైన్ పెట్టుకుందాం. అంటే ఆ 4 monthsలో మనకి 153 days ఉన్నాయి. సో 153 days మాత్రమే. నేను ఎందుకు 31 వరకు చెప్పట్లేదు జనవరి అంటే మనకి జనవరి 20కే మానిటైజేషన్ అయిపోతే మిగిలిన 10 days ఏంటంటే మనం ఈ మానిటైజేషన్ ప్రాసెస్ ఇవన్నిటికీ సేఫ్ సైడ్ ఒక 10 days ఉంటుంది. కాబట్టి నేను ఓన్లీ జనవరి 20th వరకు మాత్రమే డేస్ తీసుకున్నా. సో ఆ 20th ఫ్రమ్ దిస్ ఆగస్ట్ 20th నుంచి జనవరి 20th వరకు మనకున్న టోటల్ డేస్ 153 days. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీడియోస్ త్రూ ఎన్ని వాచ్ అవర్స్, ఎంత వాచ్ అవర్ కావాలి, ప్రతి వీడియో ఎన్ని వాచ్ అవర్స్ ఉండాలి, ప్రతి వీడియోకి వీక్లో ఎన్ని పోస్ట్ చేయాలి, దాని గురించి ఇప్పుడు చూద్దాము. సో డైలీ వ్లాగ్స్లో ఎవ్రీ డే ఒక వ్లాగ్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. ఒక వ్లాగ్ పోస్ట్ చేయాలి అన్నాను కదా అని ఏది పెడితే అది పోస్ట్ చేయొద్దు. ఫ్యూచర్లో మీ కంటెంట్ రిలేటెడ్ కానీ మీరు ఏది కంటెంట్ ఫాలో అవుతున్నారో దానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే డ్యూరేషన్. సో ఎవ్రీ డే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ డే అంటే మీకు 153 daysలో ప్రతిరోజు ఒక వ్లాగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో ఇప్పుడు డ్యూరేషన్ చూద్దాం. ఫర్ సపోజ్ మనం ఎవ్రీడే ఒక వీడియో టైం డ్యూరేషన్ 10 minutes తీసుకుంటే అంటే మీరు పెట్టే 153 daysలో ప్రతి వీడియో 10 minutes మినిమం ఉండాలి. అంతకన్నా 1, 2, 3, 4, 5 minutes ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, బట్ మినిమం 10 minutes అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ 10 minutesకి ఫర్ సపోజ్ 25 people ఫుల్గా చూసారు అనుకుందాం. 25 people చూస్తే మనకి వచ్చే వాచ్ అవర్ 4 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ 10 minutes డ్యూరేషన్కి 50 people ఫుల్గా చూస్తే కనుక మనకి 8 వాచ్ అవర్ వస్తుంది. అదే వీడియోని 10 minutes డ్యూరేషన్ ఫుల్గా 100 people చూస్తే కనుక 16 వాచ్ అవర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 10 minutes వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేయాలి, 25 people ఖచ్చితంగా చూడాలి మినిమం. అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఫుల్ వీడియో చూడరు, ఒక 2-3 minutes చూస్తారు, స్కిప్ చేసేస్తారు. సో ఆ వీడియో కౌంట్ అవ్వదు, అంటే కౌంట్ అవుతుంది కానీ మనకి ఫుల్ వాచ్ అవర్ అయితే రాదు. సో అలా కాకుండా సో 25 views ఫుల్గా చూస్తే 4 వాచ్ అవర్ వచ్చేస్తుంది. 50 people ఫుల్గా చూస్తే 8 వాచ్ అవర్ వచ్చేస్తుంది. 100 people ఫుల్గా చూస్తే 16 వాచ్ అవర్ వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డే 10 minutes వీడియో పోస్ట్ చేయాలి, మినిమం 25 మంది చూస్తే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఈ 153 days క్యాల్కులేట్ చేస్తే మనకి 26 వాచ్ అవర్స్ కావాలి ఎవ్రీ డే. అంటే 153 daysలో ప్రతిరోజు 26 వాచ్ అవర్ కావాలి. అంటే ఏంటి మనకి మినిమం 16 కన్నా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే 26 ఎవ్రీ డే ప్రతి వీడియో మీరు వీడియో పోస్ట్ చేయండి, బ్లాగ్ పోస్ట్ చేయండి, ఆల్ టుగెదర్గా మనకి 26 per day కావాలి ఈ 153 days కంప్లీట్గా. లేదు ఇక్కడ మేము 10 minutes కాకుండా 20 minutes టైం డ్యూరేషన్ వీడియో పోస్ట్ చేస్తామంటే మీరు పోస్ట్ చేసే వీడియో ఎవ్రీ డే ఏదైనా సరే 153 daysలో ఎవ్రీ డే పోస్ట్ చేయాలి. అంటే మీరు చాలా ఫాస్ట్గా ఈ 3 months ఇంకా డెడికేటెడ్ టు యూట్యూబ్ అన్నట్టే ఉండాలి. సో ఇక 10 minutes డ్యూరేషన్కి ఈ వాచ్ అవర్స్ వస్తే మినిమం 25 members వస్తే 4 ఇలా వస్తారు. ఒకవేళ మేము కొంచెం ఫాస్ట్ అప్ చేస్తాము అనుకుంటే కనుక 10 minutes డ్యూరేషన్ కాకుండా
20 minutes డ్యూరేషన్ వీడియో చేయొచ్చు. అంటే మీరు ఎవ్రీడే 20 minutes డ్యూరేషన్ వీడియో ఒకవేళ చేస్తే మీకు 25 వ్యూస్కే 8 వాచ్ అవర్ వచ్చేస్తుంది. ఎందుకంటే డబల్ అనమాట. ఇక్కడ 10కి 20, 10కి 10 డబల్. సో ఇక్కడ 4కి డబల్ 8, 8కి డబల్ 16, 16కి డబల్ 32. సో మీకు ఆ 25 వాచ్ అవర్కే సో మీరు 20 minutes వీడియో పోస్ట్ చేయగలిగితే ఓన్లీ ఫుల్గా ఒక 25 మెంబర్స్ వాచ్ చేసినా సరే మీకు 8 hour వాచ్ అవర్ వచ్చేస్తుంది, 8 వాచ్ అవర్ వచ్చేస్తుంది. లేదు ఒక 50 మెంబర్స్ ఫుల్గా వాచ్ చేస్తే 16 వాచ్ అవర్ వచ్చేస్తుంది. సో ఇదేంటంటే మనకి 10 minutes డ్యూరేషన్ మీరు వీడియో చేయగలరా, 20 minutes డ్యూరేషన్ మీరు వీడియో చేయగలరా అన్నది ఇట్స్ అప్ టు యూ. అండ్ ఇన్ ద 10 minutes 20 minutes అన్నాం కదా అని ఏది పడితే అదైతే అసలు చేయొద్దు. ర్యాండమ్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఓన్ వీడియో అవ్వాలి అండ్ మీ ఓన్ వాయిస్ ఓవర్ అవ్వాలి. వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇంకేవో యాడ్ చేయడం అలా తీస్తే మళ్ళీ మానిటైజేషన్ కూడా తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. సో ఏదైనా జెన్యున్గా ఉండాలి. అండ్ ఏ కంటెంట్ పెట్టినా సరే మీకేంటంటే ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు యువర్ ఛానల్. అంటే మీరు ఛానల్లో ఇది ఫాలో అవుతున్నారు లేదా ఇంకేం చూపిస్తున్నారు దానికి రిలేటెడ్గా ఉండాలి. ఫ్యూచర్లో కూడా దానికి రిలేటెడ్గా ఉండాలి. మనం హరీలో పోస్ట్ చేయాలి, మానిటైజేషన్ చేసుకోవాలని ఏది పడితే అదైతే మీరు ఆ 10 minutesలో చూపించద్దు. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ మనకి వీడియోస్ త్రూ మానిటైజేషన్. అండ్ ఇక్కడ ఏ ఛానల్ ఏది కంటెంట్ మనకి బాగా వెళ్తుంది అనుకుంటే మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే షాపింగ్ అంటే షాపింగ్, జ్యువెలరీ, సారీస్ ఇవన్నిటికీ ఎక్కువ రీచ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇది కన్ఫర్మ్గా వచ్చేస్తుంది అవే చేయమని నేను చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఎక్కువ ఏం చూస్తారు అన్న దాని మీద నేను చెప్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కుకింగ్ కానీ ఛాలెంజ్ వీడియోస్, కుకింగ్ ఛాలెంజ్ వీడియోస్ కానీ, అండ్ ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ వస్తే దానికి రిలేటెడ్గా వీడియోస్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే ప్రిఫరెన్సెస్ అంటే ఛాన్సెస్ ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వీడియోస్ కాకుండా అలాంగ్ విత్ వీడియోస్ మనకి వీడియోస్ లైవ్ కూడా ఒకటే అంటే వాచ్ అవర్ కిందకే వస్తుంది కాబట్టి దాని త్రూ కూడా ఇప్పుడు ఎలా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు అలాంగ్ విత్ మనకి వ్లాగ్స్తో పాటు లైవ్ కూడా మనకి ఎవ్రీడే మనకి 26 వాచ్ అవర్ కావాలి. 153 డేస్లో మనకి కావాల్సిన 4000 వాచ్ అవర్స్ ఫినిష్ చేయడానికి. సో మన టార్గెట్ ఓన్లీ 26 వాచ్ అవర్ డైలీ. సో ఒకటి వ్లాగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లైవ్ త్రూ. ఫర్ సపోజ్ ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారో వాళ్ళు 1 hour లైవ్ చేస్తే గనక, అంటే మీరు నాన్ స్టాప్గా 1 hour మీరు లైవ్ చేస్తే, ఫర్ సపోజ్ 1 person మాత్రమే ఓవరాల్ 1 hour ఫుల్గా 1 person కంప్లీట్గా మీ వీడియో వాచ్ చేస్తే గనక మీకు 1 వాచ్ అవర్ వస్తుంది. ఓకే, అండ్ అలా కాకుండా మీరు 1 hour కంప్లీట్గా లైవ్ చేసినప్పుడు ఇద్దరు కంప్లీట్గా స్టార్టింగ్ టు ఎండింగ్ ఇద్దరు పీపుల్ గనక మీ లైవ్ వాచ్ చేస్తే గనక మీకు 2 వాచ్ అవర్స్ వస్తుంది. లేదు 3 people వాచ్ చేస్తే 3 వాచ్ అవర్స్. లేదు మీరు చేసే 1 hour లైవ్ ఒక 10 people చూస్తే గనక మీకు 10 వాచ్ అవర్ వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అంతా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ లైవ్లో ఉండాలి. అంతేగాని డ్రాగ్ చేసి చూస్తే అప్పుడు మీకు ఈ వాచ్ అవర్ కౌంట్ రాదు. అందుకే మీకు వ్యూవర్స్ 10, 20, 15, 40 వ్యూవర్స్ వస్తారు లైవ్లో. సో అవన్నీ నేను క్యాల్కులేట్ చేయట్లేదు. 1 person అయినా సరే మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తే ఈ వన్ వాచ్ అవర్ అనేది మీకు వస్తుంది. లేదు ఒక 10 people మీకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా సరే ఒక 10 people స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తే మీకు 10 వాచ్ అవర్ వస్తుంది. అందుకే 1 personకి చెప్తున్నాను, ఎందుకంటే ఎవరు కంటిన్యూగా ఉంటారో ఉండరో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు ఒకవేళ మీరు 2 hours లైవ్ స్ట్రీమింగ్ చేస్తే కనుక 2 hours లైవ్ స్ట్రీమ్ చేశారు, మీ లైవ్ స్ట్రీమ్లో ఒక్క పర్సన్ కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే మీకు 2 వాచ్ అవర్ వస్తుంది. ఓకే, లేదు ఒక 2 people మీరు చేసే 2 hours లైవ్లో కంటిన్యూగా ఉన్నారనుకోండి మీకు 4 వాచ్ అవర్ వస్తుంది. లేదు ఒక 3 people మీకు కంటిన్యూగా ఉన్నారనుకోండి 6 వాచ్ అవర్ వస్తుంది. లేదు ఒక 10 people మీరు చేసే 2 hour లైవ్లో 10 people కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే మీకు 20 వాచ్ అవర్ వస్తుంది. సో ఇలాగా మీరు అంటే మీరు ఎవ్రీడే లైవ్ చేస్తే ఎంతసేపు చేశారు, ఎంతమంది కంటిన్యూ ఉన్నారు, దీన్ని బట్టి మీ క్యాలిక్యులేషన్స్ చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు 153 డే ఎవ్రీ డే చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఈ 4 months కంటిన్యూ మీరు పోస్ట్ చేస్తేనే మనకున్న తక్కువ టైంలో మనకు కావాల్సిన 4000 వాచ్ అవర్స్ అనేవి వస్తాయి.
లేకపోతే చేయలేము. ఎందుకంటే బట్ వన్స్ మనం Jan 30 దాటేసామంటే మనకి 4000 8000 అయిపోతుంది. సో 8000 కోసం తర్వాత కష్టపడదామా, లేకపోతే ఇప్పుడు ఈ 4-5 months కష్టపడి 4000 వాచ్ అవర్ ఫినిష్ చేసేసుకుందామా అన్నది ఇట్స్ అప్ టు యూ. ఎవరైతే లైవ్ స్ట్రీమ్ ఆర్ బ్లాగ్స్ చేస్తున్నారో సో కొంచెం ఫాస్ట్ అప్ చేసుకొని మానిటైజేషన్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకేంటంటే ఇప్పుడు ఇది టోటల్ 4000 వాచ్ అవర్స్కి నేను చేసిన క్యాలిక్యులేషన్ లైవ్ కానీ బ్లాగ్ కానీ. కొంతమంది ఏంటంటే 4000 వాచ్ అవర్స్లో 1000 వాచ్ అవర్స్ ఆల్రెడీ ఫినిష్ చేసేసి ఉంటారు. సో వాళ్ళకి 3000 నెసెసిటీ ఉంటుంది. సో ఆ 3000 దీంట్లో మీరు తగ్గించుకోవచ్చు. అంటే మీకు 153 డేస్కి కావాల్సిన వాచ్ అవర్స్ నేను చెప్పాను, బట్ మీకు 3000 అవ్వచ్చు, ఆల్రెడీ 2000 వరకు వచ్చేసి ఉండొచ్చు. సో వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే ఏంటంటే మీకు ఎవ్రీడే 26 అవసరం ఉండదు. 26 ఎవరికంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్గా చేయాల్సిన వాళ్ళకి 153 డేలో 26 మినిమం వాచ్ అవర్స్కి వేస్ట్ చెప్పాను. ఇప్పుడు లేదు, కొంతమంది ఆల్రెడీ అయిపోయిన ఉన్న వాళ్ళకి ఇంకా తగ్గుతుంది. అంటే ఇక్కడ 26 అనేది లెస్ అవుతూ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు ఈ మానిటైజేషన్కి చేసే ప్రాసెస్లో కనుక మీరు ఎండింగ్ వరకు వచ్చేసాము కానీ ఇంకా మీకు వ్యూస్ రాలేదు అనుకున్నప్పుడు మీరు మినీ మానిటైజేషన్కైనా అప్లై చేయొచ్చు. మినీ మానిటైజేషన్ అంటే మనకి 3000 వాచ్ అవర్సే. సో 4000 అవసరం లేదు. 3000 వాచ్ అవర్స్ వచ్చినా మనకి మినీ మానిటైజేషన్ అనేది అయిపోతుంది. సో ఎవరైతే దగ్గరలో ఉన్నారో ఇంకా 4000 ఇంకా మీరు చాలా కష్టపడ్డారు, 4000 వాచ్ అవర్స్ చేయలేకపోయారు, 3000 అయ్యింది అనుకున్నప్పుడు సో మీకేంటంటే మినీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. దాని త్రూ బెనిఫిట్ ఏంటంటే మీరు లైవ్ చేసినప్పుడు కానీ నార్మల్గానే మెంబర్షిప్ ఉంటుంది, సూపర్ చాట్ ఉంటుంది, షాపింగ్ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో దాని నుంచి కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది మనకి 4000 వాచ్ అవర్స్ ఎలా తీసుకురావాలి అన్నది ఇది మనకి లైవ్ త్రూ వ్లాగ్ త్రూ నేనైతే ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మీకు ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి ఈ 4 monthsలో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది ఇట్స్ అప్ టు యూ. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక వే మనకి షార్ట్ వీడియో త్రూ కూడా మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగా అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ 5 monthsలో షార్ట్ వీడియోస్ చేసి మన ఛానల్ని మనం మానిటైజ్ చేసుకోవచ్చు. వాచ్ అవర్ అయితే ఇంతవరకు చూసారు కదా, అది వాచ్ అవర్. ఇప్పుడు లేదు మాకు వాచ్ అవర్ అవ్వదు, మేము షార్ట్ వీడియోస్ ఎక్కువ చేయగలము, మాకు ఛానల్ షార్ట్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి మానిటైజేషన్ అవ్వడానికి మనకి ఓవరాల్గా అది వాచ్ అవర్ అయినా షార్ట్స్ అయినా మనకు ఉన్నది 150 days మాత్రమే. సో నేనైతే మనకి గ్రేస్ పీరియడ్ కొంచెం వదిలేసాను ఒక 10 days. సో ఈ రోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మేబీ మీకు ఒక 2 days ఉంటుంది. సో 20th నుంచి 20th ఆగస్ట్ నుంచి Jan 20th వరకు టైం తీసుకున్నాను. సో అది 153 days. సో దీనికి మనకి షార్ట్ వీడియోస్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఈస్ 10 million వ్యూస్, అంటే 100 lakh వ్యూస్ కావాలి ఈ 153 daysలో. సో ఇప్పుడు మనం ఎన్ని వ్యూస్ పోస్ట్ చేస్తే ఎన్ని వస్తాయి అన్నది ఇప్పుడు చూడండి. ఒక్క వీడియో పోస్ట్ చేస్తే మనకి ఎవ్రీడే, అంటే ఎవ్రీడే ఈ వీడియో పోస్టింగ్స్ ఏంటంటే ఎవ్రీడే పోస్టింగ్ అనమాట. 1 షార్ట్ వీడియో మీరు కనుక పోస్ట్ చేస్తే మీకు 65,400 వ్యూస్ కావాలి. అంటే ఆ వ్యూస్ కూడా ఏంటంటే ఓవరాల్గా మనకి వీడియో చూడగానే పైన కనిపించే వ్యూస్ అయితే కాదు, ఎంగేజ్డ్ వ్యూస్. అంటే ఏంటంటే ఫుల్గా చూడాలి, ఆ వ్యూస్ అనేది ఫుల్గా చూడాలి. అంటే మీరు ఒక షార్ట్ వీడియో, ఇప్పుడు మనం 1 వీడియో అన్నాం కదా, 1 షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే ఫుల్గా చూడాలి. అలా ఫుల్గా చూసిన వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. అలా ఫుల్గా చూసిన వ్యూస్ మనకి 1 డేలో ఒక్క వీడియో 1 వీడియోకి 65,400 వ్యూస్ కావాలి. లేదు ఒక్క వీడియో నుంచి మనకి అన్ని వ్యూస్ రావు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే డివైడ్ చేసుకోండి. 2 షార్ట్ వీడియోస్ 1 డేలో పోస్ట్ చేయాలి. 1 డేలో 2 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తే ఈచ్ షార్ట్కి మనకి 32,700 వ్యూస్ రావాలి. లేదు 32,000 కూడా రాదు అనుకున్నప్పుడు 3 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయండి. ఈచ్ షార్ట్ వీడియోకి 21,800 వ్యూస్ రావాలి. ఇప్పుడు ఏ వ్యూస్ అయినా సరే ఎంగేజ్డ్ వ్యూస్, అంటే ఫుల్గా కౌంట్ అయిన వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతుంది. లేదు మాకు 20 వ్యూస్ కూడా రాదు అనుకుంటే 4 షార్ట్ వీడియోస్ ఎవ్రీ డే పోస్ట్ చేయాలి. అండ్ ఈచ్ షార్ట్ వీడియోకి మనకి 16,350 రావాలి. సారీ అంతేనా? 4కి ఓకే. నెక్స్ట్ సో 4కి 16,350 వ్యూస్ రావాలి. ప్రతి షార్ట్ వీడియోకి ఎంగేజ్డ్ వ్యూస్ రావాలి. లేదు 16 కూడా కాదు అనుకుంటే 5 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయండి. సో ఎవ్రీడే 5 షార్ట్ వీడియోస్, ఈ షార్ట్ వీడియోకి మనకి 13,080 వ్యూస్ రావాలి.
అది కూడా రాదు అనుకుంటే 6 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయండి. 6 షార్ట్ వీడియోస్కి 10,900 వ్యూస్ రావాలి. సో ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? 6 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశారు, ప్రతి వీడియో ఎంగేజ్డ్ వ్యూస్లో 10,900 వ్యూస్ రావాలి. సో అప్పుడు ఇలాగా ఈ 153 డేస్లో ఎవ్రీ డే యూ హ్యావ్ టు పోస్ట్ 6 షార్ట్ వీడియోస్. లేదు అది కూడా రాదు అనుకున్నప్పుడు 7 షార్ట్ వీడియోస్, 9,342. 9,000 ప్రతి, అంటే మీరు 7 షార్ట్ వీడియోస్ ఎవ్రీడే పోస్ట్ చేస్తారు, ప్రతి ఒక్క షార్ట్ వీడియోకి 9,342 వ్యూస్ రావాలి. అది కూడా ఎంగేజ్డ్ వ్యూస్ అయి ఉండాలి, అంటే మొత్తం చూడాలి. మొత్తం చూడకుండా ఇలా చూసి స్వైప్ చేసేస్తే ఆ వ్యూ కౌంట్ అవ్వదు. సో ఫుల్గా చూసిన వ్యూస్ మాత్రమే ఈ వ్యూస్ కౌంట్ అవుతాయి. లేదు ఇది కూడా కాదు అనుకుంటే ఇంకా 8, 9, 10 ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు. దాని వీడియోస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి వ్యూస్ అన్నవి తగ్గిపోతూ ఉంటుంది. సో 1 వీడియో వైరల్ వెళ్తుంది అండ్ వైరల్ వెళ్ళే ఛానల్స్ కొన్ని ఉంటాయి, వ్యూస్ ఇప్పుడు బాగా వెళ్తున్నాయి కానీ మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు అనుకున్న వాళ్ళకి 1 వీడియో ఇస్ ఆల్సో ఫైన్. లేదు అన్ని రావట్లేదు అనుకున్న వాళ్ళకి వీడియోస్ ఎక్కువ. సో వీడియోస్ ఎక్కువ ఉన్నప్పుడు వ్యూస్ అనేవి తక్కువ వచ్చినా సరిపోతుంది. సో మీ ఛానల్ బట్టి మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. డైలీ 1 వీడియో పెట్టాలా, 2 పెట్టాలా, 3 పెట్టాలా, 10 పెట్టాలా అన్నది మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే 10 మిలియన్లో అందరికీ సగం 2-3 మిలియన్ కూడా అయిపోయి ఉండొచ్చు. అందరికీ ఈ 153 డేస్లో ఈ 5 మంత్స్లో 10 మిలియన్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి సగమో ఇంకా ఎక్కువ వచ్చేసి ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇదేంటంటే తగ్గుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అస్సలు మానిటైజేషన్ అవ్వలేదు కానీ ఈ 5 మంత్స్లో చేసుకోవాలి మానిటైజేషన్ అన్న వాళ్ళకి 0 నుంచి చెప్తున్నాను. నేను 0 నుంచి టోటల్ వ్యూస్ ఐదర్ త్రూ వాచ్ ఆర్ త్రూ వ్యూస్ ఇప్పుడైతే ఈ వీడియో నేను చెప్పింది అనమాట. సో ఆల్రెడీ మనకి సగం అయిపోయింది, ఆల్మోస్ట్ నియర్లీ ఉన్న వాళ్ళకి అసలు టెన్షనే లేదు. అలా అని చెప్పి లైట్ తీసుకోవద్దు, ఒక్కోసారి వ్యూస్ డ్రాప్ అవుతాయి, ఒక్కోసారి ఇంకా ఎక్కువ అవుతాయి. సో మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా, షార్ట్ వీడియో అయితే ఎవ్రీడే ఒక వీడియోకి ఇన్ని, 2 వీడియోస్ ఇన్ని. సో మీ ఛానల్ వ్యూస్ బట్టి మీరు ఎన్ని వ్యూస్ పోస్ట్ చేసుకోవాలి అన్నదానికి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇదన్నమాట మానిటైజేషన్. మనకి 4,000 అవర్స్లో ఫర్ వాచ్ అవర్ 4,000 అండ్ ఫర్ షార్ట్ వీడియోస్ 10 మిలియన్. ఈ 5 మంత్స్లో ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అన్నదానికి వీడియో అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్. ఇప్పుడు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చాలామంది ఇప్పుడిప్పుడే వచ్చారు, సో వాళ్ళకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా యూట్యూబ్ చేసి మానిటైజేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, డెఫినెట్గా యూజ్ ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు యూట్యూబర్ కాకపోయినా మీ యూట్యూబర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఆలోచించుకోండి మీరే, జనవరి అంటే 5 మంత్స్ ఉంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ 5 మంత్స్లో చేసుకోవడం ఈజీయా? తర్వాత మనకి 4,000 అయిపోతుంది, 10 మిలియన్ 20 మిలియన్ అయిపోతుంది. మనకి 4,000 10 మిలియన్ ఉన్నప్పుడే 1 ఇయర్ నుంచి చాలా మంది మానిటైజేషన్కి కష్టపడుతున్నారు. మరి 8 and 20 మిలియన్ అయిపోతే ఇట్స్ ఇంపాసిబుల్, చాలా చాలా కష్టం. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు కరెక్ట్ టైంని ఈ 5 మంత్స్ ఇన్వెస్ట్ చేయండి, టైం మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్. మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఏమంటారు, డౌన్ అయిపోవద్దు, ట్రై చేయండి. 5 మంత్స్ డెఫినెట్గా మానిటైజేషన్ అందరివి అయిపోతాయి, ఓకేనా? అండ్ ఏ మిస్టేక్స్ చేయొద్దు, వేరే వాళ్ళవి యూజ్ చేయడం, ఏఐ ఎక్కువ పెట్టేసి యూజ్ చేయడం, అవన్నీ మనకి ఎలా తీసుకుంటుందో యూట్యూబ్ తెలియదు కదా. సో మీ ఓన్ కంటెంట్ ఇవ్వండి, మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వండి, మీ ఓన్గా చేయండి, మానిటైజేషన్ డెఫినెట్గా అవుతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద క్రియేటర్స్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.